హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'ప్రేమే ఒక మాయ' ఎపిసోడ్ నెంబర్ 9. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. రూమ్ బయటికి వెళ్ళగానే ఆమె పక్కనే ఉన్న ఆ అమ్మాయి పంకజం వైపు చూస్తూ, ఏంటి మేడం, ఆ పిచ్చి పిల్ల మీరు చెప్పినట్టు ఇవన్నీ చేయగలదా అని అడిగింది. ఏం చేయమంటావు నన్ను? ప్రేమించాడు, పెళ్లి చేసుకుందామనంటే ఇంట్లో ఇష్టం లేని పెళ్లి నుండి తప్పించుకొని నేను ప్రేమించిన వాడిని నమ్మి ఇంట్లో నుండి వచ్చేశాను. నేను అలా మా ఇంటి నుండి బయటికి రావడంతో నాన్న పరువు పోయిందని ప్రాణం విడిచిపెట్టారు. అమ్మకి నా వల్లే నాన్న చనిపోయారని, తర్వాత నేను ఎన్నిసార్లు ఇంటికి వెళ్ళినా మొహం మీదే తలుపులు వేసింది. నా మొహం కూడా చూడను అనంది. ఇంకోసారి వస్తే చేస్తాను అని చెప్పి పంపించింది. నేను నా ఇంటి బయట నిలబడి మా అమ్మ కోసం చూస్తుంటే ఏం చేయలేక తిరిగి వచ్చాను. కానీ ఇక్కడ నేను ఎలా బ్రతుకుతున్నాను అని తనకి తెలీదు. ప్రేమించిన వాడు నాకు తాళి నా మెడలో వేసి 3 రాత్రుల మోసు తీరగానే నేను తెచ్చిన నగలు డబ్బు తీసుకుని పారిపోయాడు అని చెప్పనా? వస్తాడు వస్తాడు అని ఎదురు చూసి నేను మోసపోయాను అని తెలుసుకోవటానికి కొంత టైం పట్టింది అని చెప్పనా? ఇక ఒంటరి ఆడదాని బ్రతుకు ఎలా ఉంటుందో చెప్పనా? ఎంతమంది ఆకలి చూపుల నుండి తప్పించుకొని బ్రతకటం ఎంత కష్టమో చెప్పనా? చివరికి నా కడుపు నింపుకోవటానికి బ్రతుకు తెరువు కోసం నేను నా శరీరాన్ని పణంగా పెట్టి ఇలాంటి బ్రతుకు బ్రతుకుతున్నాను అని చెప్పనా? ఏమీ చెప్పే పరిస్థితిలో లేను, చెప్పలేను కూడా. అమ్మా, నా బ్రతుకు ఇలాంటిది అని తెలిస్తే అప్పుడే గుండె పగిలి చచ్చిపోతుంది. ఒకప్పుడు నా కారణంగా నా తండ్రి పోయాడు. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత నన్ను చూడటానికి వస్తున్న నా తల్లికి నా గురించి చెప్పి ఆమె చావుకి కారణం కూడా నేనే కాలేను. ఇప్పటి వరకు జరిగింది చాలు. ఆమె 1 వారం ఉండి వెళ్ళిపోతుంది. ఆమె ఉన్నన్ని రోజులు నేను ఇక్కడ కాకుండా వేరే ఇంట్లో ఉంటాను. ఆమె వెళ్ళిపోయాక మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాను. అంతవరకు తప్పదు. వేరే ఎవరైనా మన దగ్గర ఆడపిల్లలైతే ఈ పని సరిగ్గా చేయలేరు. అదే ఈ కొత్త పిల్లైతే సరిపోతుంది. పైగా తనకి ఏం గుర్తుకు లేదు. నన్ను అమ్మా అని పిలుస్తుంది. తప్పో ఒప్పో నా అవసరం గడిచే వరకు నాకు ఉపయోగపడుతుంది. అందుకే అని చెప్పింది పంకజం ఆ అమ్మాయికి. మీ అమ్మగారికి మీరు ఇక్కడున్నట్టు ఎలా తెలిసింది మేడం అని ఆ అమ్మాయి అడిగితే, ఎందుకైనా మంచిదని నా వివరాలు నా పాత స్నేహితురాలికి చెప్పి ఉంచాను. అప్పుడప్పుడు కొంత డబ్బు నా ఫ్రెండ్కి పంపించేదాన్ని, మా అమ్మ అవసరాలు చూడమని. అమ్మకున్న 4 ఎకరాల భూమి కౌలుకిస్తే వచ్చిన డబ్బు అని అమ్మకి ఇచ్చేది. అసలే తను ఎవరి మీద ఆధారపడదు. నా డబ్బు అని చెప్పకుండా అలా కౌలు డబ్బులు అని తనకి చేరవేశాను. అలా నా ఫ్రెండ్ మా అమ్మ అవసరాలు చూసుకునేది. కొన్నాళ్ళ క్రితం అమ్మకి హార్ట్అటాక్ వచ్చింది. నా ఫ్రెండ్ ద్వారా తెలుసుకొని హాస్పిటల్కి వెళ్ళాను. దేవుడి దయ, అమ్మ బ్రతికి బయటపడింది. అన్ని ఖర్చులు నేనే పెట్టేశాను. కానీ అమ్మకి తెలీదు. నా ఫ్రెండ్ పెట్టుకుంది అని అనుకొని తనకి భారం కాకూడదు అని తన పేరునున్న 4 ఎకరాల భూమి నా ఫ్రెండ్కి రాసిచ్చింది. ఇప్పటి వరకు నాకు నా బిడ్డలా నువ్వు చాలా చేశావు. మీ అమ్మ ఆస్తి అని తీసుకో, కాదనుకు అని చెప్పి నా ఫ్రెండ్ వద్దు అని చెప్పినా వినకుండా బలవంతాన్ని రాసిచ్చిందంట. నా ఫ్రెండ్ నాకు ఫోన్ చేసి అంతా చెప్పింది. మాటల్లో నా గురించి కూడా అన్నదంట, ఎలా ఉందో అని. ఆయన నాకు కాకుండా పోయాడని కోపంతో 4 సార్లు తిట్టి పంపాను. అది నా కోసం వస్తే ఇప్పుడు చావంచి దాకా వెళ్ళొచ్చాను. ఇప్పుడు నాకు దాన్ని చూడాలనుంది. అది పచ్చగా కాపురం చేసుకుంటుంటే ఒక్కసారి తృప్తిగా చూసి పోవాలనుంది. ఇంతకీ దానికి పిల్లలు ఎంతమంది అని అడిగిందంట అమ్మ నా ఫ్రెండ్ని. నా ఫ్రెండ్కి ఏం చెప్పాలో తెలియక, మీరేం అనుకోనంటే అని, ఇంతవరకు మీ అవసరాలన్నీ తీర్చింది నేను కాదమ్మా, నీ కూతురే. నీకు మొహం చూపించలేక నాకు పంపేది. కానీ మొన్న మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు చాలా బాధపడింది. అన్నీ తనే చూసుకుంది అని చెప్పిందంట. అమ్మ చాలా సంతోషపడింది అని నా ఫ్రెండే చెప్పింది. ఎన్ని మాటలన్నా నా బిడ్డ నా కోసం వచ్చిందా చెప్పమ్మా, అసలు అది ఎక్కడుంది, ఇప్పుడే వెళ్ళి చూసొస్తాను అని అడిగిందంట. నేను నా గురించి ఏం చెప్పానో అవే నా ఫ్రెండ్ మా అమ్మకి చెప్పిందంట. మీరేం చెప్పారు మేడం మీ గురించి అని అడిగింది ఆ అమ్మాయి. ఏం చెప్తాను, నేను ఇలా ఉన్నాను అని చెప్పలేను కదా. అందుకే భర్త దుబాయ్లో ఉన్నాడు, ఒక్కతే కూతురుంది, సంతోషంగా ఉన్నామని చెప్పాను. పాపం నా ఫ్రెండ్కి నా బతుకు ఇది అని తెలియదు కదా, అందుకే అలాగే అమ్మకి చెప్పింది. అంత సాయం చేసిన ఫ్రెండ్కి కూడా నిజం చెప్పలేదు. చెప్తే ఉన్న ఒక్క ఆసరా పోతుందని. ఎవరికైనా మనల్ని చూస్తే జాలి కలగదు. మనం ఎలాంటి పరిస్థితిలో ఇలా బ్రతకాల్సి వచ్చిందో ఎవరికీ అవసరం లేదు కదా, అందుకే చెప్పలేదు అని తన గురించి ఆ అమ్మాయికి చెప్పింది.
లోపల నుండి అంతా వింటున్న నాకు పంకజం మీద జాలి కలిగింది. నిజం చెప్పాలంటే పంకజం నాకు తనంతట తానుగా ఇప్పటి వరకు ఎలాంటి హాని తలపెట్టలేదు. కేవలం తన ప్రాణాల కోసం మాత్రమే తను నన్నిక్కడ ఇలా ఉంచింది. అప్పుడే ఆ క్షణంలో నాకు అనిపించింది, పంకజం కన్న తల్లి ముందు నిజంగానే పంకజం కూతురిలా నటించాలి. అప్పుడే వచ్చిన పంకజం తల్లికి కూడా సంతోషంగా ఉంటుంది అని. అలా ఉండగానే పంకజం ఆ అమ్మాయికి చెప్పింది, పోయి ఆ పిల్లని పిలుచుకురా, వెళ్దాం, టైం అవుతుంది అని. అది విన్న నేను ఫాస్ట్గా వెళ్ళి బెడ్పై కూర్చున్నా. ఆ అమ్మాయి నా దగ్గరకు వచ్చి మీ అమ్మ పిలుస్తుంది రావాలంటూ అని చెప్పింది. ఏం మాట్లాడకుండా నేను ఆ అమ్మాయి వెంట వెళ్ళాను. బయట కార్ రెడీగా ఉంది. పంకజం కూడా కారులో ఉంది. నేను వెళ్ళగానే డోర్ తీసింది పంకజం. ఇద్దరమే ఉన్నాం. ఇంకో వెహికల్లో పంకజం మనుషులు ఫాలో అవుతున్నారు మమ్మల్ని. మా వెనకే కార్ ఎక్కడ ఆగకుండా వెళ్తుంది. వెళ్తున్నంతసేపు చూస్తూనే ఉన్నా బయటికి. నేనున్నది ఎక్కడో కాదు, మియా పూజ ఉండే ఊర్లోనే. అతని తెలివికి మెచ్చుకోకుండా ఉండలేకపోయాను. అంటే మియా నా కోసం ఎక్కడెక్కడో ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. కానీ తన ఊర్లోనే ఉంటారని కనీసం గెస్ కూడా చేసుండకపోవచ్చు అని నాకు అనిపించింది. కానీ ఒక్క అవకాశం దొరికినా నేను మియాని చేరుకోవటానికి ఎక్కువ టైం పట్టదు అని చాలా సంతోషంగా కూడా ఉంది. ఒక అరగంట తర్వాత ఒక ఇంటి దగ్గర ఆగింది కారు. చాలా బాగుంది బయట నుండి. ఇంట్లోకి వెళ్ళాం. నాకు రూమ్ చూపించి ఇదే నువ్వు రూమ్ అని అంది పంకజం. నా వెంట వేరే వెహికల్లో వచ్చిన వాళ్ళందరికీ చెప్పింది, ఇంటి చుట్టూ కాపలాగా ఉండండి, అందుబాటులో, కానీ ఎవరికి మీరు నా మనుషులు అని తెలియకూడదు అని. ఆ అమ్మాయిని మాత్రం చూస్తూ మాయ లగేజ్ లోపల పెట్టేయి అని చెప్పింది నా వైపు చూస్తూ. అంటే తను నాకు మాయ అని పేరు పెట్టింది అనుకుంటా. బహుశా నా గురించి ఏ డీటెయిల్స్ సాత్విక్ పంకజానికి చెప్పలేదు, కనీసం పేరు కూడా. అందుకే నేను కూడా మాయా లోపలికి వెళ్ళమ్మా అని పంకజం చెప్పగానే వెళ్ళాను. ఆ అమ్మాయి నాకు సంబంధించినవన్నీ రూమ్లో పెట్టేసి వెళ్ళిపోయింది. నేను డోర్ క్లోజ్ చేసి బెడ్పై పడుకున్నాను. మియా కూడా నన్ను మాయా అని అన్నాడు కదా ఆ రోజు తన లవ్ ప్రపోజ్ చేసినప్పుడు. ప్రియా, నువ్వు నన్ను నీ మాయలో పడేసావు ఎప్పుడో. అసలు నీ పేరు ప్రియా అని కాకుండా మాయా అని పెట్టుండాలి. ఎవరో ఎందుకు పెట్టలేదని ఎందుకు అనుకోవాలి? ఇప్పుడే ఈ క్షణంలోనే నేనే నీకు పేరు పెడుతున్నా, మాయా అని. ఐ లవ్ యూ మాయా. లవ్ యూ. ఐ లవ్ యూ టూ మియా. ఇలా ఆ రోజు జరిగింది గుర్తుకు రాగానే ఏడుపు వచ్చేసింది. అసలు నా మియా ఎలా ఉన్నాడో. నాకు ఇన్నాళ్ళు పట్టింది ఒక రకంగా లేచి నిలబడటానికి. తనకి ఎలా ఉందో, నేను లేనని ఎక్కడెక్కడ వెతుకుతున్నాడు అని. మాయా, బయటికి రా, అమ్మమ్మ వచ్చింది అని పిలుపు వినబడటంతో కళ్ళు తుడుచుకుంటూ వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని బయటకు వచ్చాను. ఎవరో పెద్ద ఆవిడ హాల్లో కూర్చునుంది. పంకజం ఆమె ఒడిలో తల పెట్టుకొని కింద కూర్చొని ఏడుస్తూ ఉంది. నేనేదీ కావాలని చేయలేదు, ప్రేమించిన వాడి కోసం వచ్చేశాను. మీకు నా ప్రేమ గురించి చెప్పటానికి భయపడి అని చెప్తూ ఉంది. ఆ పెద్ద ఆవిడ, ఊరుకో కస్తూరి, ఏడవకు, జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు చెప్పేది నేను కూడా ఒకసారి వినుంటే మనం ఎప్పుడో కలిసేవాళ్ళం. చావు అంచుల దాకా వెళ్ళొచ్చాను అప్పుడు, కానీ నాకు నీ మీద కోపం తగ్గలేదు. ఏది జరగాలని రాసుంటుందో అలా జరుగుతుంది. ఇక అయిపోయిన దాని గురించి వదిలే, అంతా పీడకలా అని మర్చిపోవటం మంచిది ఇద్దరం అని అంటుంది ఆ పెద్దావిడ పంకజంతో. కానీ ఆవిడ పంకజంని కస్తూరి అని పిలిచింది. అంటే ఈ పంకజం అసలు పేరు కస్తూరి అయి ఉంటుందని అనుకుంటూ అక్కడే నిలబడి చూస్తూ ఉన్నాను నేను. ఆ పెద్దావిడ నా వైపు చూసి మాయనా అని అడిగింది. అవునమ్మా, మాయ, నీ మనవరాలు అంటూ చెప్పింది పంకజం. రా తల్లి, అక్కడే నిలబడ్డావు, ఇలా రా అని నన్ను పిలిచింది ఆ పెద్దావిడ. నేనే నీ బామ్మని, మీ అమ్మమ్మని, నువ్వెలా అయినా పిలువు, ఆఖరికి శారద అని పిలిచినా పలుకుతాను, తెలిసిందా, ఇలా రా తల్లి అని పిలిచింది ఆ పెద్దావిడ. శారదమ్మ గారు ఫ్రెండ్స్, ఇప్పుడు మాయతో పాటు ఇంట్లో ఉండేది శారదమ్మ గారి. ప్రీవియస్ ఎపిసోడ్స్లో మీరు చదివే ఉంటారు కదా, తనే. నేను అక్కడికి వెళ్ళి బామ్మ అని పిలవగానే ఆమె సంతోషంతో హక్ చేసుకుంది. తన కన్నీళ్ళు నా వీపుని తాకుతూ ఉన్నాయి. నా మూర్ఖత్వంతో బంగారం లాంటి బిడ్డని దూరం చేసుకున్నాను. అలా ఉండకుండా ఉండుంటే చిన్నప్పటి నుండి నీ ముద్దు ముచ్చట్లు చూసుకుంటూ ఉండేదాన్ని అని బాధపడుతూ నా తల మీద కట్టు చూసి ఏం జరిగింది కస్తూరి అని కాస్త కంగారు పడుతూ అడిగారు శారదమ్మ గారు పంకజాన్ని. నేను మెట్లు దిగుతుంటే స్లిప్ అయి పడిపోయాను బామ్మ అని చెప్పాను ఫాస్ట్గా. పంకజం ఏం చెప్పాలో తెలియక అలానే చూస్తుంటే, అయ్యో ఎంత పని జరిగింది, ఎప్పుడు, ఎన్నాళ్ళైంది ఇది జరిగి,
ఇంకేం సమస్య లేదు కదా అని అడిగారు శారదమ్మ గారు. ఏం లేదు బామ్మ. అమ్మ నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. ఏం ప్రాబ్లం లేదు. నేను ఇలా ఈరోజు ఇంత త్వరగా లేచి తిరుగుతున్నాను అనంటే దానికి అమ్మే కారణం. పసిపాపలా చూసుకుంటుంది నన్ను. చిన్నప్పటి నుండి ఇంత పెద్దదాన్నయినా కూడా అని చెప్పేస్తాను నేను ఏమాత్రం తడబడకుండా. నిజంగా ఎందుకో ఆ క్షణంలో పంకజం నా వైపు చాలా కృతజ్ఞత భావంతో చూసింది. తనకి తెలియకుండానే. ఆమె ఫేస్‌లో ఏదో ఆనందం కనబడుతుంది. ఎంతైనా తల్లిని అన్ని సంవత్సరాల తర్వాత చూస్తుంటే ఎలాంటి వాళ్ళకైనా అలానే ఉంటుంది కదా! నిజంగానే దేవుడు కరుణించాడనుకుంటా. నా కోసం నన్ను ఈ ఊబి నుండి గట్టున పడేసేవారు నాకెదురుగా కూర్చున్నారనే విషయం నాకప్పుడు తెలీదు. శారదమ్మ గారు నన్నెంతో బాగా ఆదరించేవారు. పంకజం కూడా తన వృత్తి అనేది తన తల్లి వచ్చిన దగ్గర నుండి పూర్తిగా మర్చిపోయినట్టుంది. చక్కగా వారం రోజుల పాటు ముగ్గురం కలిసి ఎంతో సంతోషంగా ఉన్నాం బయటికి. నా ధ్యాస అక్కడి నుండంతా ఎలా తప్పించుకోవాలని. పంకజం తన తల్లి ఎదురుగా తన జీవితం అందంగా ఉంది అని కప్పిపుచ్చుకునే తాపత్రయంలో ఉంది. ఇవేమీ తెలియని బామ్మ మాత్రం నేను నిజంగానే తన మనవరాలు అని అనుకుని ఎంతో ప్రేమగా చూసుకునేది నన్ను. ఒక్కోసారి నాకు ఆమెకి నిజం చెప్పాలనిపించేది. కానీ నిజం తెలిస్తే తన కూతురు బ్రతుకు ఇది అని కూడా తెలుస్తుంది అని ఆగిపోయాను. ఆమె ఉన్నన్ని రోజులు ఆమె సంతోషం కోసం పంకజం ఎంతగా ఆరాటపడేదో చూస్తుంటే నేను చెప్పలేకపోయేదాన్ని. ఒకరోజు రాత్రి భోజనం చేసి నేను బామ్మ రూమ్లోకి వెళ్ళాను నైట్ నిద్రపోవటానికి. తర్వాత కాసేపటికి నేను వాటర్ కోసం బయటకు వస్తుంటే పంకజం మాటలు విని సైలెంట్గా డోర్ వెనకే నిలబడి విన్నాను. ఏంటి, దాన్ని తీసుకొని ఇంట్లో పెట్టుకొని ఏం చేస్తున్నావు? నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి అని కోపంగా అన్నాడు సాత్విక్. లేదు బావా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఆ పిల్లకి ఏం గుర్తుకులేదు, గతం మర్చిపోయింది. నన్ను తన అమ్మ అని అనుకుంటుంది. ఇది తన ఇల్లే అని ప్రశాంతంగా ఉంది. కనీసం ఇప్పటి వరకు ఎక్కడికి పారిపోయే ప్రయత్నం కూడా చేయలేదు. అర్థం చేసుకో బావా, ఇంట్లో మా అమ్మ ఉంది. ఎన్నో ఏళ్ళుగా నాకు దూరంగా ఉన్న తను ఇన్నాళ్ళకి నా కోసం వచ్చింది. అందుకే నువ్వు చెప్పిన పని చేయడానికి లేట్ అయింది. నాకు 2 రోజులు టైం ఇవ్వు. మా అమ్మ ఊరికి వెళ్ళగానే ఈ పిల్లని నువ్వు అనుకున్నట్టు నువ్వు చెప్పినట్టే చేస్తాను. ప్లీజ్ బావా, 2 అంటే 2 రోజులు టైం ఇవ్వు. అలా మా అమ్మ ఊరికి వెళ్ళటం ఆలస్యం. నువ్వు కోరుకున్నట్టు ఈ పిల్ల బ్రతుకు నాశనం కావటం జరిగిపోతుంది. అంతే. ఈ ఒక్కసారికి నాకు ఒక అవకాశం ఇవ్వు ప్లీజ్ అని అతన్ని పంకజం ప్రాధేయపడింది. సరే, ఇదే నీకు ఆఖరి అవకాశం. 2 రోజుల తర్వాత నేను చెప్పినట్టు చేయాలి. చేయకపోతే నువ్వు చేస్తావు. 3వ రోజున నీకు పిండం పెడతాను అని కోపంగా వెళ్ళిపోయాడు సాత్విక్. అలా 2 రోజుల తర్వాత ఆ అమ్మ, నేను ఊరికి వెళ్తాను కస్తూరి, మీరు జాగ్రత్తగా ఉండండి, అప్పుడప్పుడు అక్కడికి కూడా రండి అని చెప్పింది. అంతే. అది విన్న నాకు బామ్మ ఊరికి వెళ్తాను అని అంటే భయం వేసింది. ఎందుకంటే బామ్మ వెళ్ళిన మరుక్షణం నేను పంకజం చేతుల్లోకి వెళ్ళిపోతాను ఆ నరకంలో బ్రతకాలి అని. వెంటనే, నేనిక్కడ ఎవరున్నారు బామ్మ? నువ్వు నేను అమ్మే కదా. నువ్వు కూడా మాతో పాటు ఇక్కడే ఉంటే ఎంత బాగుంటుంది. నువ్వు వచ్చాకే అమ్మ చూడు ఎంత సంతోషంగా ఉందో. మమ్మల్ని వదిలి వెళ్ళిపోవద్దు అని రిక్వెస్ట్ చేశాను నేను. పంకజానికి కూడా నిజంగా మనసులో అదే ఉంది. తన తల్లి తన దగ్గరే ఉండాలని. కానీ ఆ తల్లి తన దగ్గరే ఉంటే తన లైఫ్ ఎలాంటిదో తెలిసిపోతుందని తన తల్లిని దూరంగా ఉంచాలని అనుకుంది. నేను చెప్పిన మాటలు విని షాక్ అయింది. కానీ బయటికి మాత్రం, అక్కడుండి ఏం చేస్తావు, నువ్వు కూడా ఇక్కడే మాతో పాటే ఉండు అని మాత్రం అనగలిగింది. అది కూడా అతి కష్టం మీద. మీరిద్దరు ఇలా చెప్తుంటే నాకు నిజంగా ఇక్కడే ఉండాలనుంది. కానీ కొన్ని పనులు చూసుకొని తర్వాత ఎప్పుడైనా వీలు చూసుకొని వస్తాను. ప్రస్తుతానికైతే నేను వెళ్తాను, కాదనకండి అని ఆ రోజు మధ్యాహ్నం నేను బయలుదేరటానికి ఏర్పాట్లు చూడు కస్తూరి అని చెప్పింది బామ్మ. ఇక నేను చేసేదేమీ లేక నా తలరాత ఇంతేనా, బయటపడే పరిస్థితి ఎక్కడా కనిపించటం లేదు అని ఆలోచిస్తూ ఉండిపోయాను. నేను రూమ్లోకి వెళ్ళి మౌనంగా. నేను వద్దు అని అంటున్నా ఊరికి బయలుదేరే టైంకి కరెక్ట్గా బామ్మ కళ్ళు తిరిగి పడిపోయింది. మాకు కొంచెం కంగారుగా అనిపించింది. వెంటనే కస్తూరి కాల్ చేసింది తన మనిషికి. వెహికల్ తెచ్చి ఇంటి ముందు పెట్టగానే అందరం కలిసి తీసుకెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేశాం. టెస్ట్ చేసిన తర్వాత రీసెంట్గా హార్ట్ స్ట్రోక్ వచ్చింది కదా, జాగ్రత్తగా చూసుకోవాలి. 2 రోజులు అబ్జర్వేషన్లో ఉంచి తర్వాత డిశ్చార్జ్ చేద్దాం. ప్రస్తుతానికైతే గండం తప్పింది. ఇక ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆమె ఒంటరిగా ఉండకూడదు అని చెప్పాడు. ఆ మాటలు విన్న నాకు డాక్టర్ నా నెత్తిన పాలు పోసిన అంత సంతోషంగా అనిపించింది. బామ్మ హాస్పిటల్లో ఉన్నన్ని రోజులు
బామ్మతోనే ఉన్నాను నేను. బామ్మ దగ్గర కూర్చొని అన్ని పనులు చూసుకున్నాను. టైంకి మందులు ఇవ్వటంతో సహా అన్నీ. ఇది చేసింది మాత్రం నా స్వార్థం కోసం కాదు. బామ్మ నన్ను చాలా ప్రేమగా చూసింది. అందుకే బామ్మ లేవలేని పరిస్థితుల్లో నేను తనకి అండగా ఉండాలి అనుకున్నా. ఒక టైంలో కస్తూరి కూడా అంది, అమ్మకి నేను చేయాల్సినవి నువ్వు చేస్తున్నావు అని. నాన్న పోయాక అమ్మకి అండగా ఉండలేకపోయాను. అప్పుడు అమ్మకి ఏమీ చేయలేకపోయాను. మరి ఇప్పుడు కూడా నా స్థానంలో నువ్వుండి మా అమ్మ కోసం నేను చేయాల్సిన పనులు చేశావు. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోవాలి మాయా అని అంది పంకజం. బామ్మని చూసుకోవటం అంటే అదేమైనా పెద్ద పనా? ఏమైనా దీంట్లో రుణం తీర్చుకోవటం అంటూ ఏముంది? నాకు బాలేనప్పుడు నువ్వు చూసుకోలేదా? నీకు బాలేనప్పుడు బామ్మ చూసుకోదా? అంతే కదా అని చాలా సింపుల్గా చెప్పేశాను నేను. చిన్ని తల్లి అంటూ నా తల మీద ప్రేమగా నిమిరింది కన్నీళ్లతో పంకజం. ఒక 4 రోజుల తర్వాత అని డిశ్చార్జ్ చేశారు బామ్మని. ఇంటి దగ్గర కూడా నేను దగ్గరుండి బామ్మకి అన్నీ చూసుకునేదాన్ని. ఇంట్లో అయితే ఎలా అయినా తిరగటానికి ఫ్రీడమ్ ఉండేది. కానీ ఇల్లు గడప దాటి బయటికి వెళ్ళటానికి మాత్రం నాకు పర్మిషన్ ఉండేది కాదు. పంకజం మనుషులు ఇంటి చుట్టూ ఉండేవాళ్ళు. అందుకే ఎక్కడికి వెళ్ళాలని ప్రయత్నం చేయలేదు. ప్రస్తుతానికి బామ్మ ఉన్నన్నాళ్ళు నేను సేఫ్గా ఉంటానని అర్థమై ఉన్నాను. కానీ ఒక పక్క సాత్విక్ పంకజంకి కాల్ చేస్తూనే ఉన్నాడు ఎప్పటికప్పుడు. ఫోన్ చేసి తనని నా గురించి అడుగుతున్నాడు. ఒకరోజు పంకజం వాడి బాధ తట్టుకోలేక నన్ను పిలిచి, నీకు మాట చెప్తాను, అలా చేస్తావా అని అడిగింది. బామ్మ నిద్రపోతుంది అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మెల్లిగా తన రూమ్లోకి తీసుకువెళ్ళింది పంకజం నన్ను. చూడమ్మా, ఒక మాట చెప్తాను, నన్ను అపార్థం చేసుకోకు అని. నేను గుర్తు లేకుండా పడి ఉన్నప్పటి నుంచి ఇక్కడికి తీసుకొచ్చినంత వరకు ప్రతి విషయం పూసగుచ్చినట్టు నాకున్నది ఉన్నట్టు చెప్పేసింది. నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు, ద్వేషమూ లేదు. కానీ నిన్ను నాకు అప్పగించిన వాడు మాత్రం నీ మీద కోపంతో రగిలిపోతున్నాడు. నీ జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నాడు. కానీ ఎప్పుడైతే నువ్వు నా దగ్గరకు వచ్చి నన్ను అమ్మ అని పిలిచావో అప్పుడే నిర్ణయం తీసుకున్నాను, నిన్నెలా అయినా కాపాడాలని. ఎందుకో తెలీదు, నీ మీద నాకు నా బిడ్డ అనే భావన మనసులో ముద్ర పడిపోయింది. ఎప్పటికప్పుడు ఏదో ఒక సాకుతో ఎవరి చూపు నీ మీద పడకుండా నిన్ను కాపాడుకుంటూనే వచ్చాను, ఏదో ఒకటి చెప్తూ అని చెప్పింది పంకజం నాకు. నిజానికి తను కావాలంటే ఎప్పుడూ నా బ్రతుకు నాశనం చేసే అవకాశం కల్పించుకోగలదు. తన దగ్గర ఒక ఛాన్స్ ఇస్తాను అనంటే నాలా కూతురులాగా వాళ్ళమ్మ ముందు నటించటానికి కావలసినంత మంది ఉండగా నన్ను ఎందుకు తీసుకొస్తుంది అని నాకు అనిపించింది. పైగా పంకజం కూడా జెన్యున్గా ఉన్నది ఉన్నట్టు నాకు చెప్పడంతో ఇక అసలు విషయం దాచడం మంచిది కాదు అని నాకు కూడా అనిపించింది. అందుకే నాకు తెలుసమ్మా అని అన్నాను నేను. పంకజం షాక్ అయింది. అంటే నువ్వు గతం మర్చిపోలేదా? మరి నేనెలా చెప్తే అలా ఎందుకు చేశావు అని అడిగింది. ఇక్కడి నుండి వెళ్ళటానికి నాకు ఏదైనా అవకాశం దొరక్కపోతుందా అని ఒకే ఒక చిన్న ఆశతో నువ్వు చెప్పినట్టు చేశాను. కానీ బామ్మ దగ్గర మాత్రం చాలా నిజాయితీగా ఉన్నాను. నాకు నిన్ను చూస్తే అనిపించింది, నాకు తల్లిదండ్రులు లేరు. ఒక తల్లి కోసం, ఒక బిడ్డగా నువ్వు ఎంత ఆమె సంతోషం కోసం ఎంతగా పరితపించిపోతున్నావో నాకు అర్థమైంది. అందుకే నీకు నా వంతు సహాయం చేయాలని అనుకున్నాను. అందుకే బామ్మ ఏదైనా మన జీవితాల గురించి అడిగితే నువ్వు తడబడుతుంటే ఏమాత్రం తడబడకుండా మనం సంతోషంగా ఉన్నామని చెప్పాను. నేను చెప్పింది అబద్ధమే కావచ్చు, కానీ బామ్మ మీద ప్రేమ మాత్రం నిజం. నువ్వు నా వెంట ఉండే అమ్మాయితో నీ గతం గురించి చెప్తుంటే విన్నాను. అది విన్నాక నువ్వెలాంటి పరిస్థితుల్లో ఇలా ఎక్కడున్నావో అర్థం చేసుకున్నాను. అంతేకాదు, నీ మీద గౌరవం కూడా నాకుంది అని అన్నాను నేను. పంకజం కన్నీళ్లతో నన్ను హక్ చేసుకుంది. నాలాంటి వాళ్ళ పట్ల ఎవరికైనా చులకన ఉంటుంది, మాకు మనసుంటుంది, దానికి కూడా ఆత్మాభిమానం ఉంటుంది అని ఎవరికీ తెలియదు. మాకు అందం ఉన్నన్ని రోజులే మాకు తినటానికి తిండి దొరుకుతుంది, తర్వాత ఎలా బ్రతకాలో కూడా తెలియదు. పోనీ ఇక్కడి నుండి బయటకు వచ్చి ఏదైనా బ్రతుకు తెరువు చూసుకుందామనంటే మా గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా మాకు కడుపు నింపుకోవటానికి కూడా పని కూడా ఇవ్వరు. నీకు తెలియంది కాదు కదా, అందుకే మాలాంటి వాళ్ళ గుండెలు బండలాయిలా మారిపోతాయి. జాలి దయ ఉంటే కడుపు నిండదు అని. తర్వాత నేను నా గురించి మొత్తం చెప్పాను. నాకు నీతో పెళ్లి జరిగిన విషయం నుండి పంకజం దగ్గరికి ఎలా చేరానో కూడా చెప్పాను. అంటే నువ్వు నా మనవరాలివి కాదా అని అంటూ అక్కడికొచ్చారు శారదమ్మ గారు. అలా ఆమెని చూడగానే ఇద్దరం కంగారు పడ్డాం. ఏం చెప్పాలో తెలియక కన్నీళ్లు పెట్టుకుంది పంకజం. ముందు నువ్వు మా ఇద్దరిని క్షమించాలి బామ్మ అని
కస్తూరి ఎలాంటి పరిస్థితుల్లో పంకజంగా మారిందో, నేను ఎలా తన దగ్గరికి చేరానో వివరంగా కూర్చోబెట్టి చెప్పాను. పంకజం మాత్రం తన తల్లికి మొహం చూపించలేక ఏడుస్తూనే ఉంది. కాసేపటి తర్వాత బామ్మ, కస్తూరి ఇలా రా అని పిలిచేసరికి పరుగులాంటి నడకతో వెళ్ళి తన తల్లి కాళ్ళ మీద పడింది. మాటలతో చెప్పలేకపోయినా పంకజం మనసు పడే ఆవేదన అర్థం చేసుకుంది బామ్మ. ఊరుకో కస్తూరి, ఆ రోజు నువ్వు తెలియక మోసపోయావు. నీ వయసు అలాంటిది. మోసపోయిన తర్వాత నా కోసం ఇంటికొస్తే నిన్ను కనీసం ఇంట్లో కూడా నేను రానివ్వలేదు. ఒకవేళ నిన్ను క్షమించి నేను నా దగ్గరికి తీసుకొనుంటే నీ బ్రతికిలా అయ్యేది కాదేమో. ఇందులో నా తప్పు కూడా ఉంది. నీలా ప్రేమించిన వాడిని నమ్మి గుమ్మం దాటిన చాలామంది ఆడపిల్లల పరిస్థితి ఇలానే ఉంటే దానికి కారణం మీరు మాత్రమే కాదు. కనీసం మీరు చెప్పేది కూడా వినకుండా మిమ్మల్ని దూరం పెట్టిన నాలాంటి వాళ్ళది కూడా. ఎంత భరించావు కస్తూరి, అలా మనసుకి నచ్చకుండా వేరే వాడితో ఉండాలంటే అని ఇక మాట్లాడలేక కాసేపు ఆగి, అలాంటి నరకాన్ని తలుచుకుంటే కూడా వణుకు పుడుతుంది అని పంకజాన్ని ఓదార్చింది బామ్మ. నా వైపు చూస్తూ, ఇప్పుడు మాయని ఎలా కాపాడాలి వాడి నుండి అని అన్నారు బామ్మ. ఏం జరిగితే అది జరుగుతుంది. మాయని ఇక్కడి నుండి ఎవరి కంటపడకుండా ఆఖరికి నా చుట్టూ ఉన్న నా మనుషులతో సహా తన భర్త దగ్గరికి పంపించాలని నేను అనుకున్నానమ్మా అని చెప్పింది పంకజం. నీ భర్త ఎక్కడుంటాడు? అతని వివరాలు చెప్పు మాయా అని అడిగింది బామ్మ. నా పేరు మాయ కాదు బామ్మ, ప్రియ. కానీ నా భర్త కూడా ఒకప్పుడు నన్ను అలానే పిలిచాడు మాయ అని. అందుకే పంకజం అనుకోకుండా మాయ అని పేరు పెట్టినా కూడా అలాగే మౌనంగా ఉన్నాను అని చెప్పాను నేను. తను నాతో పాటే ఉన్నాడప్పుడు. ఇలా గాయాలు తనకి కూడా తగిలాయి. వాళ్ళు ఉండేది కూడా ఈ ఊర్లోనే. నాకు ఇలా కోలుకోవటానికి ఇన్నాళ్ళు పట్టింది. అసలు తను ఎలా ఉన్నాడో కూడా తెలీదు అని ఏడుస్తుంటే, ఊరుకోమ్మా ప్రియా, నీ భర్త ఫోన్ నెంబర్ ఏమైనా ఉందా అని అడిగారు. చెప్పాను. పంకజం ట్రై చేసింది, కానీ అది స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఆ రోజు జరిగిన గొడవలో ఎక్కడో పడిపోయి ఉంటుంది. పైగా తనకు కూడా బాగా గాయాలయ్యాయి. తల నుండి బ్లీడింగ్ ఎక్కువగా అయింది నేను చూసినప్పటికీ. ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలీదు అని నేను బాధపడుతుంటే, అసలు నిన్ను నాకు అప్పగించిన వాడికి ఏంటి సంబంధం ప్రియా అని అడిగింది పంకజం. వాడెవరో కాదమ్మా, వాడు స్వయాన నా భర్తకి అన్న సాత్విక్. ఇదేం పోయే కాలం ప్రియా. నీ భర్త సొంత అన్న తన తమ్ముడి జీవితం ఇలా నాశనం చేయటం ఏంటి? నాకేం అర్థం కావటం లేదు అని అన్నారు బామ్మ. మనసారా అమాయకంగా వాడిని ప్రేమించిన నా పూజ ప్రాణాలే తీశాడు. వాడికి నేనెంత? నా మియా నన్ను కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. నాకు ఆది పూజ చనిపోయారని తెలిసాక. కానీ వీడు ఒక్క దెబ్బతో మా ఇద్దరి జీవితాలు తారుమారు చేశాడు. హాయిగా నా మియా నీడలో ఉండాల్సిన నేను ఇలా రోజుకో రకంగా బాధపడేలా చేశాడు అని నేను చెప్తూ ఉండగానే, ఒక్క నిమిషం ప్రియా, నిన్ను నా దగ్గరికి చేర్చినవాడు అదే ఆ సాత్విక్ ఫోన్ చేస్తున్నాడు అని మొబైల్ వైపు చూస్తూ మమ్మల్ని సైలెంట్గా ఉండమని సైగ చేసి కాల్ ఆన్సర్ చేసింది. స్పీకర్ ఆన్ చేసి పంకజం, ఏమే పంకజం, ఇంకా ఎన్నిసార్లు దాన్ని నీ ఇంట్లో నుండి బయటికి పంపించకుండా ఏదో ఒకటి చెప్తావు? నువ్వు వినేలా లేవు. అందుకే నేనే దానికి ముహూర్తం చూశాను. నోరు మూసుకొని దాన్ని రేపు 9 గంటలకి ఇక్కడికి తీసుకురా, లేదంటే చెప్పానుగా నువ్వు చేస్తావు. అర్థమైంది కదా? వెధవ వేషాలు వేయకుండా అన్నీ మూసుకొని నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి. లేదంటే ఈసారి నీకు బోనస్గా ముసల్దుందిగా, అదే నీ అమ్మ, ముందు అది పైకి పోతుంది నా చేతుల్లో. అది నీ కళ్ళ ముందే. నేను చెప్పిన టైంకి చెప్పిన ప్లేస్కి దాన్ని తీసుకురా. అదే నువ్వు చేయాలి, అది మాత్రమే చేయాలి అని పంకజం ఆన్సర్ కోసం కూడా చూడకుండా కాల్ కట్ చేశాడు సాత్విక్. వాడి మాటలు విన్న నాకు వాడి గొంతు పిసికి చంపేయాలని అనిపించింది. కానీ ఏం చేయాలనేది అర్థం కాలేదు. అసలు వీడు నీకెలా తెలుసు కస్తూరి అని అడిగారు బామ్మ. వీడు నాకు ఈ మధ్య కాలంలోనే పరిచయం అయ్యాడు. వీడికి ఆడపిల్లల పిచ్చి కొంచెం ఎక్కువే. పైగా ఆ డ్రగ్స్ ఏవో వాడతాడు. మొదట్లో నా దగ్గరకు వచ్చినప్పుడు వీడి వల్ల ఆ అమ్మాయిలు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. వాడు అమ్మాయిల్ని బొమ్మలా చూస్తాడు, నలిపేస్తాడు. పిశాచి ఆనందం కావాలి వీడికి. ఒక రకంగా నరకం చూపిస్తూ వాడు ఆనందపడతాడు. కానీ ఏం చేయగలరు? పొట్టకూటి కోసం తప్పదు కదా. డబ్బులు బాగా ఇస్తాడు, అందుకే వీటిని అందరూ భరించేది అని నాతో చాలాసార్లు అమ్మాయిలు చెప్పుకున్నారు. కొందరైతే వాడి డబ్బు వద్దు, మేము వెళ్ళలేమని చెప్పేవాళ్ళు. కానీ వాడు కోరిన పిల్ల వాడి దగ్గరికి రాకపోతే బలవంతంగా అయినా సరే ఆ రోజు వాడు కోరుకున్న పిల్ల వాడి చేతిలో నలిగిపోవాల్సిందే. ఒక్కోసారి ఆ డ్రగ్స్ ఆ అమ్మాయిలకి కూడా బలవంతాన ఎక్కించి
వాడి కోరిక తీర్చుకుంటాడు. అంతేకాదమ్మా, కొందరు అమ్మాయిలు వీడితో ఉన్నప్పుడు వాళ్ళకు కూడా తెలియకుండా వీడియో రికార్డ్ చేసుకొని మళ్ళీ మళ్ళీ చూసుకుంటాడని ఈ మధ్య తెలిసింది. మల్లిక చావు తర్వాత. పాపం, మన దగ్గర ఒక పిల్ల ఉండేది మల్లిక. తప్పక ఈ దారిలోకి వచ్చింది. దాని బ్రతుకు ఇదని వాళ్ళ ఇంట్లో చెప్పలేక ఉద్యోగం చేస్తున్నానని అబద్ధం చెప్పి ఇలా తను సంపాదించింది ఇంటికి పంపేది. ఆ డబ్బుతోనే చెల్లికి పెళ్లి చేసి పంపింది. తల్లిదండ్రులు లేరు మల్లికకి. ఉన్నది ఒకే చెల్లి. తన బ్రతుకు బయటపడకుండా తన చెల్లిని అత్తారింటికి పంపి అది సుఖంగా కాపురం చేసుకుంటే చూడాలనుకుంది. అందుకే తన గురించి దాచింది. చిన్నదానికి పెళ్లి చేస్తుంటే మరి నువ్వు చేసుకోవా అని ఎవరైనా అడిగినా నా చెల్లికి పెళ్లి చేసి పంపిస్తే అది సంతోషంగా ఉంటే నా బాధ్యత తీరిపోతుంది. ఆ తర్వాతే నా గురించి ఆలోచన అని చెప్పింది తన వాళ్ళకి. కానీ ఈ వెధవ చేసిన పనికి ఆ మల్లిక జీవితం నాశనమైంది. పెళ్లి చేసుకొని అత్తారింట్లో సంతోషంగా ఉన్న మల్లిక చెల్లి బ్రతుకు మూన్నాళ్ళ ముచ్చటే అయింది. ఈ సాత్విక్ మల్లికతో కలిసి ఉన్న వీడియో మల్లిక చెల్లెలి మొగుడు ఎవరో షేర్ చేస్తే చూశాడు. మీ అక్క బ్రతుకు ఇదా అని. ఆ కోపంతో ఆ పిల్లని ఇంటి నుండి వెళ్ళగొట్టాడు. ఆ పిల్ల ఒక పక్క తన అక్క బ్రతుకు తెలిసి ఇంకో పక్క భర్త దూరం పెట్టడంతో ఏం చేయాలో తెలియక ఆత్మహత్య చేసుకుంది. తన చెల్లి బ్రతుకు ఇలా అర్ధాంతరంగా ముగిసిపోయింది అనే బాధలో ఇక తనుండి ఏం లాభం? ఏ చెల్లి జీవితం నిలబెట్టడం కోసం తను బ్రతుకుతుందో ఆ చెల్లె లేదు అని రైలు పట్టాల మీద ప్రాణాలు విడిచింది. ఆ వీడియోలో మల్లిక మొహం చూపించారు, కానీ ఆ సాత్విక్ మొహం మాత్రం చూపించకుండా బ్లర్ చేశారు. ఎంత అన్యాయం కదా! ఆడదానిని మాత్రం చూపిస్తారు, మరి మగాడి దగ్గరికి వచ్చేసరికి పరువు పేరు చూస్తారు. ఏం సమాజమో ఏమో. అలా మల్లిక బ్రతుకు వీడి వల్ల అన్యాయం అయిపోయింది అని సాత్విక్ పిచ్చి చేష్టలు గుర్తు చేసుకొని చెప్పింది పంకజం. ఉంటారు కస్తూరి, ఇలాంటి వెధవలు అడుగడుగునా ఉంటారు. ఆడపిల్ల ఒంటరిగా కనబడితే నాశనం చేయటానికి రెడీగా ఉంటారు. నువ్వు చెప్తుంటే ఏదోలా ఉంది కస్తూరి వాడి గురించి. కానీ ప్రియాని వాడి బారి నుండి బయటపడేసే ఒక ఆలోచన ఉంది నా దగ్గర అని అనింది బామ్మ. ప్రస్తుతానికి ఈ గండం నుండి మనం బయటపడలేం. ఖచ్చితంగా వాడు మనల్ని వదలడు. అలా అని ప్రియ బ్రతుకు నాశనం కాకూడదు. అందుకే మనం ఒక పని చేద్దాం. ఇది నా ప్లాన్ అని శారదమ్మ గారు చెప్పారు. ఇది సాధ్యమేనా? మనం చేయగలమా? అంది పంకజం. చేయాలి కస్తూరి, మనం చేయాలి, చేసి తీరాలి. మాట వరుసకు మాత్రమే ప్రియాను నువ్వు కూతురు అని అనుకోకూడదు. అది మనసు నుండి అనుకో. నీ కన్నబిడ్డకే ఇలాంటి పరిస్థితి వస్తే నీ ప్రాణం అడ్డేసి మరీ కాపాడాలని అనుకుంటావా లేదా అని అడిగారు శారదమ్మ గారు. అదేంటమ్మా అలా అంటావు? మాయని నా బిడ్డ అని అనుకున్నాను కనుకే ఇన్ని రోజులు వాడికి ఏదో ఒకటి చెప్పి తప్పిస్తూ వచ్చాను అని అంది కస్తూరి. అదే అదే ఇప్పుడు కూడా నువ్వు మాయని వాడి నుండి తప్పించాలి. అలానే అమ్మా ప్రియా, ఇక నుండి నిన్ను మాట వరుసకి కూడా ప్రియా అని పిలవటం జరగదు. ఇప్పటి నుండి నువ్వు మాయవే. నీ పేరులో ఉన్న మాయతోనే వాడిని మనం మాయ చేయాలి. జరగంది జరిగినట్టు. వాడు చూసేదంతా నిజమే అని అనుకోవాలి. కానీ అక్కడ జరిగేది మాత్రం మన చేతుల్లో ఉండాలి. మనం ఎలా అనుకుంటే అలానే జరగాలి. కానీ వాడికి మాత్రం మాయ జీవితం నాశనం అయింది అన్న సంతోషం కలగాలి. అప్పుడే వాడు మాయ మీద ఫోకస్ తగ్గిస్తాడు. అప్పుడే అవకాశం చూసుకొని మాయని తన భర్త దగ్గరికి చేర్చాలి అని అన్నారు శారదమ్మ గారు కస్తూరితో. ఇంకా బాగా గుర్తుపెట్టుకో కస్తూరి, ఎందరో ఆడపిల్లలు నీ చేతుల్లో ఇలా ఈ ఊబిలోకి వచ్చే ఉంటారు. అది నువ్వు మనసారా చేయకపోయినా ఆ పాపం మాత్రం అంటుకునే ఉంటుంది. కనీసం ఇలా మాయని కాపాడితే కొంతైనా నీ పాపానికి ప్రాయశ్చిత్తం దొరుకుతుంది అని అన్నారు శారదమ్మ గారు నన్ను దగ్గరికి తీసుకొని. సరే అమ్మా, నువ్వు చెప్పినట్టే చేద్దాం అని నేను ఆ ఏర్పాట్లలో ఉంటాను అని అక్క నుండి వెళ్ళింది పంకజం. నా వైపు చూస్తూ ఇంకేం భయపడకు, ఈ ఒక్కరోజు కాస్త ఓపిక పట్టు, వాడు అనుకున్నది జరిగింది అని సంతోషంలో వాడుంటాడు. నిన్ను జాగ్రత్తగా నీ భర్త దగ్గరికి చేర్చే బాధ్యత నాది అని అన్నారు శారదమ్మ గారు. ఏమిచ్చి నీ దూరం తీర్చుకోగలను బామ్మ అని కన్నీళ్లతో అన్నాను నేను. మన మధ్య రుణాలు లేవు మాయా. అయినా నువ్వు నన్ను బామ్మ అని పిలుస్తుంటే ఇంకా మన మధ్య పరాయి వాళ్ళలా రుణాలు అప్పులు ఏంటి? వెళ్ళు, ఇంకేం ఆలోచించకు, ప్రశాంతంగా నిద్రపో అని నన్ను అక్క నుండి పంపించింది బామ్మ. నీ గురించి ఆలోచనలలో నువ్వెలా ఉన్నావో ఎక్కడున్నావో అని అనుకుంటూ నిద్రపోయాను నేను. వాడు చెప్పినట్టు సాయంత్రం నన్ను తీసుకుని బయలుదేరింది పంకజం. నన్ను పంకజం రెడీ చేసింది. ఎలా అంటే నన్ను నేను కొత్తగా చూసుకున్నట్టుంది. అసలు నేనే కాదక్కడ. పొట్టి పొట్టి బట్టలు, నా బాడీకి మత్తెక్కించే స్ప్రే కొట్టింది. బ్యాక్ మీద
అసలు ఎలాంటి కవరింగ్ లేదు. ఇంకా నా నోటితో నేను చెప్పలేను. అలా చూడగానే ఏ మగాడైనా లొంగిపోవాల్సిందే. అలా నన్ను నేను చూసుకుని సిగ్గుతో బయటికి కూడా రాలేకపోయాను. పంకజం ఎన్నిసార్లు పిలిచినా నేను బయటికి రాకపోతే కాసేపు బలవంతంగా, కాసేపు నచ్చచెప్పి తన కారులో తనతో పాటు నన్ను వాడు చెప్పిన ప్లేస్కి తీసుకుని వెళ్ళింది పంకజం. దారిలో చెప్తూనే ఉంది ఎలా జాగ్రత్తగా ఉండాలి అని. ఏదైనా సరే మనం అనుకున్నది అనుకున్నట్టుగానే జరగాలి మాయా. వాడిని చూడగానే నువ్వు నార్మల్గా ఉండాలి. ఖచ్చితంగా ఉండి తీరాలి. పొరపాటున ఏ మాత్రం కోపం కానీ బాధ కానీ నువ్వు బయటికి చూపించకూడదు. వాడిని ఇప్పుడే నువ్వు మొదటిసారి చూస్తున్నావు. నీకేం గుర్తుకులేదు. నేను వాడికి ఏం చెప్పానో నీ గురించి. నీ ప్రవర్తన అలాగే ఉండాలి. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. వాడిని బుద్ధి బలంతో కొట్టాలి. మన శారీరక బలంతో వాడిని ఎదుర్కొనే శక్తి మనకి ఉండదు. అందుకే చాలా అంటే చాలా నార్మల్గా ఉండాలి. నేను చెప్పేది నీకు అర్థమవుతుందా అని అడిగింది పంకజం నన్ను. హా, అర్థమవుతుంది అని నేను ఏడుస్తుంటే, పిచ్చి పిల్ల ఏడవకు. ఈ రోజు నుండి నువ్వు ప్రియావి కాదు, మాయావి. మాయ ఎలా ఉండాలంటే ఒక్కసారి మాయాని చూడగానే అవతల వాడికి బ్రెయిన్ పని చేయకూడదు. అలా పని చేసే టైం నువ్వు ఇవ్వకూడదు. మాయలా ఉండు. మాయలా ఉంటేనే ప్రియా రిత్విక్ దగ్గరికి చేరుతుంది. ప్రియలా ఏడవకు. ఏడుస్తూ బ్రతుకుని లాగిన ప్రియాకి ఏమొచ్చింది? తన ప్రాణ సమానమైన తోబుట్టువులు లాంటి వాళ్ళని భర్తని దూరం చేసుకుంది. ఇది నీ కొత్త జీవితం. ప్రియ తన తలరాతని తిట్టుకొని బాధపడుతుంది. కానీ మాయ అలా కాదు. పోరాడి తన రాతని తను మార్చుకుంటుంది. ఆ నమ్మకం నాకుంది నా బిడ్డ మాయ మీద అని నాలో కొంత భయాన్ని, బాధని పోగొట్టే ప్రయత్నం చేసింది పంకజం. తన మనుషుల్ని కూడా ఎవరిని నమ్మలేక తనే కార్ డ్రైవ్ చేసి తీసుకెళ్ళింది నన్ను. మేమలా ఆ ఇంట్లోకి వెళ్ళగానే సాత్విక్ మాకు ఎదురొచ్చాడు. అప్పటికే బాగా డ్రింక్ చేసినట్టున్నాడు. నవ్వుతూ కసిగా నన్నే చూస్తూ, వాడిని చూడగానే వాడిని చూపులతోనే కాల్చి బూడిద చేసే శక్తి ఉంటే బావుండు అని నాకు అనిపించింది. వాడి తల గోడకేసి కొట్టాలని, వాడి గొంతు నా కాళ్ళ కింద తొక్కి పెట్టాలని, వాడి కాళ్ళు చేతులు విరిచేసి దేనికి పనికి రాకుండా చేయాలని ఏవేవో అనిపిస్తూ ఉంటే పంకజం కళ్ళతోనే సైగ చేసింది కంట్రోల్లో ఉండు అని. అంతే కదా, వాడి చావు చూడాలి, నాకు టైం రావాలి అని, వాడి నాశనం చూడటానికి అని నేను చాలా కష్టంగా నార్మల్గా ఉండటానికి ప్రయత్నం చేశాను. లోపల ఎలా ఉన్నా పైకి మాత్రం వాడిని నేను మొదటిసారి చూసినట్టు చూస్తూ, అమ్మా ఎవరు తను అని అడిగాను పంకజాన్ని. తను నీ బావా, గుర్తుపట్టలేదా నువ్వు అని అంది పంకజం. అవును బావే, నా మియాకి అన్న. ఆ బంధంతోనే వరుసకు బావా అని నా మనసులో అనుకున్నాను. కానీ పైకి మాత్రం అవునా అమ్మా, మరి తనని నేనెప్పుడు చూడలేదే, ఒక్కసారి కూడా అని అడిగాను. అప్పుడు చూడకపోతే ఏం, ఇప్పుడు చూడు నన్ను, ఏమున్నావే నిన్ను ఒక్కసారి కాదు ప్రతిరోజు పగలు రాత్రి అని తేడా లేకుండా తగ్గేలా లేదు అని నా ఒంటిపైన ఉన్న అరకూర డ్రెస్పై చేయి వేశాడు లాగేయాలని. నేను భయంతో అమ్మ అని అరిచి పంకజం వెనక్కి వెళ్ళాను. ఒక్క నిమిషం బావా అని పంకజం సాత్విక్ దగ్గరికి వెళ్ళి చెవిలో ఏదో చెప్పింది. సరే, నా ఫ్రెండ్ వచ్చేలోపు ఆ పని కానివ్వు అని అన్నాడు సాత్విక్. మాయా, ఇదిగో ఈ జ్యూస్ తాగితే భయం ఉండదు. బావ కదా నిన్ను ఆట పట్టిస్తున్నాడు ఊరికే సరదాగా అని అప్పుడు అక్కడికి తెప్పించిన జ్యూస్ గ్లాస్ ఒకటి తీసుకొని సాత్విక్తో మాట్లాడుతూ నాకు కనబడినట్టుగా ఏదో కలిపి నాకు ఇచ్చింది తాగమని. నేను తన వైపు చూస్తుంటే తాగు పర్లేదు అని కంటితోనే సైగ చేసి చెప్పింది. నేను సాత్విక్ ఎదురుగానే తాగాను. గ్లాస్ కింద పెట్టేలోపు అక్కడే పడిపోతుంటే పంకజం తన 2 చేతులతో నన్ను కింద పడకుండా పట్టుకుంది. వెరీ గుడ్, చెప్పింది చెప్పినట్టు చేస్తున్నావు కదే. నా ఫ్రెండ్కి దీన్ని ఇస్తున్న గిఫ్ట్గా. వాడితో నాకు చాలా పనులున్నాయి. అన్నీ చేస్తాడు నా ఫ్రెండ్. దీన్ని వాడి చేతిలో పడితే పద తీసుకెళ్దాం ఆ రూమ్లోకి అని నన్ను పంకజం సాత్విక్ ఇద్దరు కలిసి ఒక రూమ్లోకి తీసుకెళ్ళి పడుకోబెట్టారు. సాత్విక్ పంకజం రూమ్ బయటకు వచ్చాక సాత్విక్ బయట గడి వేయబోతుంటే మత్తులో ఉంది కదా బావా, ఎక్కడికి పోతుంది అని అంది పంకజం. అంతేలే, ఒకవేళ తప్పించుకోవాలని చూసినా ఇక్కడున్నది ఎవరు, యముడు, అంత సీన్ లేదులే అని అన్నాడు సాత్విక్. అప్పటికే బాగా తాగేస్తున్నాడు. నేను లోపలికి వెళ్ళగానే లోపల గడియ వేసుకుని డోర్ దగ్గర నిలబడి వింటూ ఉన్నాను. ఇంతకుముందు నేను తాగిన డ్రింక్లో కలిపింది చక్కెర పొడి. ఇదంతా బామ్మ ప్లాన్. అలా పంకజం నాకు ఇవ్వగానే తాగి
కళ్ళు తిరిగి పడిపోతున్నట్టు చేయమని నాకు ముందే చెప్పారు. ఇప్పుడు అలానే చేశాను. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ బామ్మ చెప్పినట్టు చేయటానికి పంకజం రెడీగా ఉండాలి. అందుకే నేను అలా నిలబడి వింటున్నాను. సాత్విక్ తన గురించి తాను పొగుడుకుంటూ ఉంటే అదే మంచి ఛాన్స్ అని పంకజం ఇంకా ఇంకా పొగుడుతూ ఉంది సాత్విక్ని. బావా నువ్వు కేకా అని అమ్మాయిలు చెప్పారు. అసలు నువ్వు ఎలా మెయింటైన్ చేస్తున్నావు నీ ఎనర్జీ లెవెల్ అని. ఇంకా నా నోటితో నేను చెప్పలేను అలాంటి మాటలు అని చెప్తూ డ్రింక్ ఒక గ్లాస్లో పోసి చేతికిచ్చింది. సాత్విక్ పంకజం మాటలకి ఉబ్బిపోయి పంకజం ఇచ్చిన డ్రింక్ పెగ్గుల మీద పెగ్గులు తాగేశాడు. ఇలా వాడిని మాటల్లో పెట్టగానే వాడి ఫ్రెండ్ కూడా వచ్చాడు. బయట మాటల్ని బట్టి నాకు అర్థమైంది వాడు కూడా వచ్చాడు అని. కానీ ఎందుకో ఆ క్షణంలో నాకు ఇంతకు ముందులా భయం కలగలేదు. నేనున్న రూమ్ బ్యాక్ డోర్ లాక్ తీసేసి రెడీగా ఉంచాను. బాల్కనీ ఉందక్కడ. వాడిని చూసి సాత్విక్ ఎదురెళ్ళి రిసీవ్ చేసుకున్నాడు. నేను మెల్లిగా డోర్ లాక్ ఓపెన్ చేసి ఏం తెలియనట్టు పడుకున్నాను. నా ప్రిపరేషన్లో నేనున్నాను. పరిస్థితి నా కంట్రోల్లో ఉంచుకునేలా బామ్మ చెప్పినట్టు. వాడు అదే ఆ సాత్విక్ ఫ్రెండ్ రాగానే పంకజం వాడిని కూడా మాటలతో బుట్టలో వేసుకుంది. వాడికి కూడా పంకజం డ్రింక్ ఇచ్చింది. మంచి తొందరలో ఉన్నాడేమో తాగేశాడు. అదే కదా మాకు కావాల్సింది. ప్రైవేట్ గెస్ట్ హౌస్. అది ఊరికి దూరంగా ఉండటంతో పెద్దగా డిస్టర్బెన్స్ ఏమీ లేదు. మాటలు బాగానే వినిపిస్తున్నాయి. వాడు అడిగాడు నా దగ్గరికి వెళ్ళాలని. పంకజం ఒక్క నిమిషం కొత్త బావా నేను తీసుకెళ్తానుగా, నువ్వు బాగా తాగేస్తున్నావు కింద పడకుండా అని వాడికి చెప్పేలోపు ఒక్క నిమిషం నేనే వెళ్తాను తన దగ్గరికి అని అన్నాడు. ఇది మేము అస్సలు ఊహించనిది. ఆ మాట వినగానే గుండె జల్లుమంది నాకు. అదేంటి బావా నువ్వు ఆ పిల్లని వద్దు అన్నావుగా, మళ్ళీ ఇప్పుడేంటి ఇలా అని అడిగింది పంకజం. నువ్వు అని పంకజం వైపు నోటి మీద వేలు వేసి చూపించి నేనున్న రూమ్ దగ్గరికి వచ్చి డోర్ ఓపెన్ చేశాడు సాత్విక్. నేను కళ్ళు మూసుకొని పడుకున్నట్టున్నాను. నా దగ్గరికి వస్తే పొడిచి చంపాలని బామ్మ వాళ్ళకు కూడా చెప్పకుండా ఒక కత్తి నా డ్రెస్లో దాచుకొని వచ్చాను. వాడు ఆల్మోస్ట్ అతి దగ్గరగా వచ్చాడు అని నాకు తెలుస్తుంది. నేను కంగారు పడి బయట పడకూడదు అని బామ్మ నాకు చాలాసార్లు చెప్పి పంపించింది. అదే గుర్తుకు తెచ్చుకొని చాలా అంటే చాలా నార్మల్గా నిద్రపోతున్నట్టు నా ఫేస్లో ఎలాంటి టెన్షన్ వాడికి కనపడకుండా జాగ్రత్త పడ్డాను. నాకు బాగా దగ్గరగా వచ్చి నా ఫేస్ని వాడి చేతిలోకి తీసుకుని ఏమందమే. పాపం రిత్విక్ గడు మిస్ అయ్యాడు. కనీసం ఒక ముద్దు కూడా పెట్టుకున్నాడో లేదో అని విసురుగా నా ఫేస్ మీద నుండి తన చేతులు తీసి రారా చూడు నీకోసం ఎలాంటి పిల్లని తెచ్చానో ఒక్కసారి చూడు అని వాడి ఫ్రెండ్ని లోపలికి రమ్మని పిలిచాడు సాత్విక్. అమ్మయ్య అని కాస్త ఊపిరి పీల్చుకున్నాను నేను. వాడు తూలుతూ వస్తుంటే పంకజం వాడికి సపోర్ట్గా ఉంది. నువ్వు సూపర్ రా, థ్యాంక్ యూ, నాకు దీన్ని ఇచ్చావు కదా, నీకోసం నేను కూడా ఏదైనా చేస్తా ఓకేనా అని అంటున్నాడు అతను కూడా. బాగా డ్రింక్ ఎఫెక్ట్ వల్ల ముద్దగా మాటలు వస్తున్నాయి అతని నుండి. సరే ఆల్ ది బెస్ట్ రా అని వాడికి చెప్పి పంపాడు సాత్విక్. వస్తున్నా బేబీ అని వాడు నాకు కొంచెం దగ్గరగా వచ్చాడు. సాత్విక్ పంకజం డోర్ దగ్గరికి వెళ్ళారు. మళ్ళీ అంతలోనే సాత్విక్ వాడి ఫ్రెండ్తో రే జాగ్రత్త, బాగా తాగేసి నిద్రపోకు, దాన్ని వాడుకో అని అంటుంటే అప్పుడే లేచి సాత్విక్ గుండెల్లో పొడి చేయాలని నాకు అనిపించింది. హా అంటూ వాడు వచ్చి అలానే నేను పడుకున్న బెడ్పై తూలుతూ నా పక్కనే పడిపోయాడు. సాత్విక్ పంకజం హెల్ప్తో రూమ్ బయటికి వెళ్తూ ఉండగానే పంకజం నా వైపు చూసింది. నేను కూడా ఒకసారి కళ్ళు తెరిచి చూశాను. నా వైపు చూపిస్తూ నాకు సైగ చేసింది నెక్స్ట్ స్టెప్ ఫాలో అవ్వమని. ఓకే అని నేను నా థంబ్ ఫింగర్ కొంచెం ఎత్తి చూపించాను. సాత్విక్ పంకజంతో నీ దగ్గర పూజ అని పేరుతో ఎవరైనా ఉంటే అర్జెంటుగా పిలు అని అన్నాడు డోర్ దగ్గర ఉన్నప్పుడు. ఒరే సచ్చినోడా, నా పూజని చంపేసి ఇంకా పూజ అనే పేరున్న అమ్మాయి కావాలా నీకు ఈ రాత్రికి? ఏం మనిషివిరా నువ్వు, చా నా పిచ్చి కానీ నువ్వు మనిషివి కాదు అని అనుకొని నా దిండు కింద ఉన్న నేను రెడీగా ఉంచుకున్న కర్చీఫ్ తీసి నా పక్కనున్న వాడి మొహం మీద పెట్టాను. 2 సెకండ్లకే వాడు కదలకుండా పడుకున్నాడు. నేను మెలకువగా ఉంటే నా మీద చాలా ఫాస్ట్గా అటాక్ చేస్తారు. అదే నేను మెలకువలో లేకపోతే ఎక్కడికి పోలేరని కాస్త నిదాన పడతారు. ఆ గ్యాప్ చాలు పరిస్థితి మా కంట్రోల్లో ఉంచుకోవడానికి అని బామ్మ ప్లాన్ చేసింది. అలానే ఫాలో అయ్యాం నేను పంకజం. నేను డోర్ దగ్గరికి వెళ్ళి లాక్ చేసి సాత్విక్ పంకజం మాటలు వింటూ ఉన్నాను. పిల్లవే పిలువు అర్జెంట్ అని అంటున్నాడు సాత్విక్. ఇప్పుడే కదా బావ చెప్పావు, వాళ్ళు రావాలి కదా, ఒక అరగంట వెయిట్ చేయి అనంది పంకజం. నో,
అంతసేపు వెయిట్ చేయలేను. పూజ, పూజ అని కలవరిస్తూ అన్నాడు సాత్విక్. చంపేసి ఇంకా పూజ పూజ అని అడుగుతున్నాడు అని అనుకున్నాను నేను, నాకొచ్చిన తిట్లన్నీ తిట్టుకుంటూ. సరే ఒక పని చేద్దాం మనం. నువ్వు ఈ బాటిల్ ఫినిష్ చేయి. నువ్వు ఫినిష్ చేసేలోపు ఇక్కడికి పూజ వస్తుంది బావా అని చెప్పింది పంకజం. నాతో పాటు రూమ్లో ఉన్నవాడు మంచి నిద్రలో ఉన్నాడు. అయితే అది పార్షియల్ ఎఫెక్ట్ మాత్రమే చూపిస్తుంది అని మాకు ముందే తెలుసు. వాడు కాసేపటికి మూలగడం స్టార్ట్ చేశాడు. ఇప్పుడెలా అని నేను అనుకునేలోపు అక్కడికొచ్చింది ఒక అమ్మాయి. పంకజం ఆ అమ్మాయిని చూసి, రా పూజ, నీకోసమే ఇక్కడ బావ వెయిటింగ్, త్వరగా రా అని పిలిచింది ఆ అమ్మాయిని. ఆ అమ్మాయిని చూసిన సాత్విక్, ఏయ్ నీ పేరేంటి అని అడిగాడు. పూజ అని ఆ అమ్మాయి చెప్పగానే, రా అని ఆ అమ్మాయి ప్రమేయం లేకుండానే తన చేత్తో పట్టుకున్న డ్రింక్ ఆ అమ్మాయి మీద కొంచెం పోసి ఆ అమ్మాయిని తీసుకుని కాదు లాక్కొని వెళ్ళాడు పక్కనే ఉన్న ఇంకొక రూమ్లోకి. వాడు అలా రూమ్లోకి వెళ్ళగానే డోర్ లాక్ చేసింది బయట నుంచి పంకజం. నా దగ్గరకు వచ్చింది. నేను బామ్మ చెప్పినట్టు చేసేసరికి గుడ్ అని ఎవరికో కాల్ చేసింది. మా ప్లాన్లో భాగంగానే అక్కడికి 5 నిమిషాల దూరంలో ఉన్న ఇంకొక అమ్మాయి అక్కడికి వచ్చింది, సరిగ్గా నాలని డ్రెస్ చేసుకొని. సాత్విక్ ఫ్రెండ్ రూమ్లోకి, నా ప్లేస్లోకి ఇప్పుడు వచ్చిన అమ్మాయిని పంపించింది. అప్పుడే కాస్త మెలకువలోకి వస్తున్న సాత్విక్ ఫ్రెండ్ నేనే అనుకుని నా బదులుగా వెళ్ళిన పంకజం దగ్గరున్న అమ్మాయి మీదకి వెళ్ళాడు వాడి కోరిక కోసం. నేను అక్కడే ఉన్న ఇంకో రూమ్లోకి వెళ్ళి గడియ వేసుకున్నాను. 1 గంట తర్వాత 2 రూమ్స్ నుండి 2 అమ్మాయిలు బయటకు వచ్చారు. ఏం పర్లేదు, అంతా మనం అనుకున్నట్టే జరిగింది అని హ్యాపీగా ఫీల్ అయ్యాం మేము. పంకజం ఆ 2 అమ్మాయిలతో, నేను మీకు చెప్పినట్టే మీకు డబ్బిస్తున్నా, తీసుకొని మీరు మీకు నచ్చినట్లు మీకు నచ్చిన చోట బ్రతకండి, ఇకపై మీరు నా దగ్గర పనిచేసే వాళ్ళు కాదు అని వాళ్ళకి డబ్బులు ఇచ్చి, ఇంకో విషయం, ఈరోజు జరిగింది ఇక్కడే మర్చిపోండి, ఎక్కడికైనా దూరంగా వెళ్ళి బ్రతకండి అని వాళ్ళని పంపించింది. అసలు మేము అనుకున్నది కొద్దిగా వేరు. సాత్విక్ అలా పూజ అనే పేరున్న అమ్మాయి కావాలని అంటాడని మేము అనుకోలేదు. సాత్విక్ ఫ్రెండ్ మత్తులో ఉండగానే ఆ గెస్ట్ హౌస్ బ్యాక్ డోర్ దగ్గర పంకజం పిలిచిన అమ్మాయి రెడీగా ఉండాలి. లైట్స్ ఆఫ్ చేసి వాడిని కొంచెం డైవర్ట్ చేయగానే బ్యాక్ డోర్ వెనుక బాల్కనీలో ఉన్న అమ్మాయి లోపలికి రావటం, నేను బయటికి వెళ్ళటం ఒకేసారి జరగాలి. అందుకే సాత్విక్ నన్ను తీసుకురమ్మన్న ప్లేస్ చెప్పగానే ఆ గెస్ట్ హౌస్ ఫొటోస్ తెప్పించింది బామ్మ. అందులోనూ ఆ గెస్ట్ హౌస్ చాలాసార్లు పంకజం చూసే ఉండటంతో బాల్కనీ ఉన్న రూమ్లో నన్ను ఉంచేలా జాగ్రత్త తీసుకుంది పంకజం. అందులోని పంకజం ఒక రకమైన డ్రగ్ తెప్పించింది ముందు రోజే. దాన్ని తీసుకుంటే పెద్దగా ఏం గుర్తుకుండదు, కానీ కొంతలో కొంత మాత్రం మెలకు ఉంటుంది. అలాంటి డ్రగ్ ఎందుకు అనంటే, సాత్విక్ కానీ అతని ఫ్రెండ్ కానీ పూర్తి మత్తులో నిద్రపోకూడదు. వాళ్ళకి తెలియాలి నేను అక్కడే ఉండటం, నేనే అనుకొని వాడు ఆనందం పొందటం. తెల్లార లేచి గుర్తు చేసుకున్నా రాత్రి వాడు సుఖపడినట్టు తెలుస్తుంది, కానీ మగతగానే. అదే కదా మాకు కావాలి, వాడి కోరిక తీరాలి, నేను నాశనం అయ్యాను అని వాడు అనుకోవాలి, కానీ నేను వాడి చేతికి అందకూడదు. నేను పంకజం అక్కడి నుండి బయటకు వచ్చేసాం. కారులో కూర్చోగానే నేను పంకజంని హక్ చేసుకొని ఏడ్చేసా, థ్యాంక్స్ అమ్మా అని. అంతకుమించి ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాను. నా పరిస్థితి అర్థమైన పంకజం ముందక్కడి నుంచి దూరంగా రావాలి అని కార్ స్టార్ట్ చేసింది. ఊరుకు మాయా అని అంటూనే డ్రైవ్ చేస్తుంది. నేనైతే పొరపాటున మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోతే ఏమయ్యేదో అని తలుచుకొని బాధపడుతుంటే, ఊరుకో అని ఓదార్చింది పంకజం. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఈ పాస్ట్ మ్యాక్సిమం ఇంకొక ఎపిసోడ్లో ఎండ్ అయిపోతుంది. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.